ఒక స్నేహితుడు మీ దగ్గర నవ్వుతూ మాట్లాడతాడు, కానీ అదే స్నేహితుడు మీ వెనకాల మీ కష్టం, మీ విజయాన్ని దోచుకుంటే, అలాంటి పరిస్థితి మీ జీవితంలో వస్తే మీరేమి చేస్తారు? ఈ కథ ఒక నిజాన్ని చెబుతుంది. ఇది ముగ్గురు స్నేహితుల కథ. స్నేహం, స్వార్థం, మార్పు గురించి కథ. ఒక చిన్న పట్టణంలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు. వారి పేర్లు రాహుల్, కార్తిక్, వినయ్. చిన్నప్పటి నుంచి వాళ్ళు విడదీయలేని స్నేహితులు. ఒకరికి సమస్య వస్తే మిగతా ఇద్దరు వెంటనే సహాయం చేసేవారు. కానీ వాళ్ళలో ఒకడు వినయ్. బయటికి మంచివాడిలా కనిపించేవాడు, కానీ లోపల మాత్రం నాకు లాభం ఉంటే చాలు. ఒకరోజు స్కూల్లో సైన్స్ ప్రాజెక్టు పోటీ ప్రకటించారు. ముగ్గురు కలిసి చాలా రోజుల పాటు కష్టపడి ఒక అద్భుతమైన ప్రాజెక్టు తయారు చేశారు. పోటీ రోజు వచ్చింది. టీచర్ అడిగాడు, ఈ ప్రాజెక్ట్ ఎవరు తయారు చేశారు? ఆ సమయంలో వినయ్ ముందుకు వచ్చి, సార్, ఈ ప్రాజెక్టు మొత్తం నేను ఒక్కడే చేశాను. రాహుల్, కార్తిక్ నిశ్శబ్దంగా ఒకరినొకరు చూశారు, కానీ వాళ్ళు ఏమీ మాట్లాడలేదు. టీచర్ నమ్మి వినయ్కి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాడు. ఆ రోజు నుంచి వాళ్ళ స్నేహం మెల్లగా దూరమైంది. కొన్ని వారాల తర్వాత మరో పెద్ద పోటీ జరిగింది. ఈసారి వినయ్ ఒక్కడే చేయాలని అనుకున్నాడు, కానీ స్నేహితుల సహాయం లేకుండా అదంత సులభం కాదని అర్థమైంది. ప్రాజెక్ట్ సరిగా చేయలేకపోయాడు. పోటీ రోజు అతని ప్రాజెక్ట్ పనిచేయలేదు. టీచర్ ఆశ్చర్యపోయాడు. వినయ్, ముందు నువ్వు చాలా బాగా చేసావు కదా? వినయ్ తలదించుకున్నాడు. ఆ క్షణంలో తన మనసులో ఒక్కటే ఆలోచన, నేను నా స్నేహితులను కోల్పోయాను. ఆ రోజు వినయ్ రాహుల్, కార్తిక్ దగ్గరకు వెళ్ళి, నేను చేసిన తప్పు ఇప్పుడు అర్థమైంది, నన్ను క్షమించండి. కొద్దిసేపు నిశ్శబ్దం. తర్వాత రాహుల్ నవ్వుతూ అన్నాడు, తప్పు చేయటం తప్పు కాదు, తప్పు తెలుసుకుని మారడం గొప్ప విషయం. ఆ రోజు నుంచి వినయ్ నిజంగా మారిపోయాడు. ముగ్గురు మళ్ళీ కలిసి పనిచేశారు. తర్వాతి పోటీలో పాల్గొన్నారు. ఈసారి వాళ్ళు కేవలం ప్రైజ్ గెలవలేదు, వాళ్ళ స్నేహాన్ని కూడా మళ్ళీ గెలిచారు. నీతి: స్వార్థం తాత్కాలిక విజయాన్ని ఇస్తుంది, కానీ నిజమైన స్నేహం జీవితాంతం నిలుస్తుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.